పాపం సంగీత చూడనికి ఇంత మంచిగున్నాడు, ఎందుకు పిచ్చోడేండో ఏమో. కనుమరుగే అయ్యే కాలం తట్టుకోలేకపోతున్న దూరం, నేనేమి చేశానే నేరం, నీకు అయ్యానా పెను భారం. నీ గుండెలో దాగున్న నన్నే అట్ట ఎట్ట మార్చేసినావే, తట్టుకోలేక ఉన్నానే. కడదాకా నీతో అనేసి నన్నిలా ఒంటరి చేసి కాటికే నేస్తాన్ని చేసావే. చిన్న ఊగా నేనే దొంగ వస్తాను, ఈసారి రాసినాడు వస్తాడు. సాగరన్న, మీ పిల్లవాళ్ళ ఇంటికి వచ్చినావు, కుంపుదీసి పెళ్లి సెట్ అయిందా? ఏంది పెళ్లి సెట్ అయితే నేను చెప్పనా రా చిన్ను? మరి ఎందుకు ఇటు వచ్చినావన్నా? సంగీత ఫోన్ చేస్తే లిఫ్ట్ ఎత్తలేదు, మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తలేదురా, అందుకే చూద్దామని వచ్చిన. అవునా అన్న, నేను మెల్లగా పోయి సంగీతం తీసుకుని అట్ట నువ్వు ఇక్కడనే ఉండు. ఏం ఆట ఆడుకుంటారా? అవుట్ తోట ఆడతాను అన్న. అబ్బా మీ పని మంచిగా ఉన్నారా? మాదేమున్నా అన్న, మేము బచ్చగాళ్ళం, నీకు పిల్లు ఉన్నది, లవ్ ఉన్నది, ఎంజాయ్ లైఫ్ అన్నది, ఇది ఎంజాయ్ ఎంజాయ్. పిచ్చా, ఇంటికి ఎందుకు వచ్చినావు? మరి ఏం చేయాలి? ఫోన్ చేస్తే ఎత్తట్లే, మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తలేవు. అయ్యో ఫోన్ సైలెంట్ ఉంది, నేను చూసుకోలే. తొందరగా పోయి ఇక్కడ నుంచి నువ్వు. సరే సరే నేను వెళ్తా కానీ మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? నేను టెంపుల్కి వస్తే కలుద్దాం కానీ వెళ్ళు. మమ్మీ డాడీ చూసి నాకు పెద్ద ప్రాబ్లం అవుతుంది, ప్లీజ్ వెళ్ళు. అరే ఈ ఎండకు ఒక ఐస్ క్రీమ్ తింటే మస్తు ఉంటది రా. అరే అవునరా, నాకు కూడా తినబుద్ధి అవుతుంది, కానీ ఇప్పుడు మీరు ఐస్ క్రీమ్ తినాలి అంతే కదరా. డోంట్ వరీనా, పైసలు ఎట్లానే మరి? మన ఏటీఎం సాగర్ ఉన్నారు కదరా, మెల్లగా పోయి వాళ్ళ పిల్ల గురించి 2 బిస్కెట్లు వేసినామంటే మన ముగ్గురికి 3 ఐస్ క్రీమ్ల వల్ల పైసలు వస్తాయి. అబ్బా ఏం ఐడియా ఇచ్చినావు చిన్న సారా నగర్ పోదంపా. ఇంద్రా గ్యాంగ్ ఇట్లా చెల్లు మీకోసం వచ్చినామన్నా, నువ్వేం చేస్తానవో చూద్దామని. అబ్బా అక్కడ నువ్వు చదువుతానవన్నా, సూపర్ అన్నా. అంతే చిన్ను, మరి మంచి చదువుకుంటేనే గవర్నమెంట్ జాబ్ కొడతాం, లైఫ్ సెటిల్ అవుతుంది. ఓ అన్న, గవర్నమెంట్ జాబ్ కొట్టి సంగీత వదలని పెళ్లి చేసుకుందామనే అన్న. సూపర్ అన్నా నువ్వు. అంతే చిన్ను, ఏం చేసినా సంగీత కోసమే కదా. అన్నా నీ పెళ్ళి మొత్తం డీజే నేనే చూసుకుంటా అన్న. అన్న డీజే చూసుకుంటా, నేను బ్యాండ్ చూసుకుంటా. అన్న ఎండ బాగా కొడతాది కదన్నా, నీ పెళ్లిలో మాత్రం ఐస్ క్రీమ్ కంపల్సరీ పెట్టాలన్నా. ఈ ఐస్ క్రీమ్ ఏమున్నారా చిన్ను? చిన్న నాకు ఐస్ క్రీమ్ ఎందుకు గుర్తు చేసినావు? ఇప్పుడు నాకు ఐస్ క్రీమ్ తినబుద్ధి అవుతుంది. అబ్బా పైసలు కాదరా. అరే వెనిగా, నువ్వు ఎందుకు బాధపడతావురా? మన సాగరన్న ఉన్నాడు కదరా అన్న, నువ్వు 3 ఐస్ క్రీమ్ల మందం పైసలు అన్నా. దేవుడా, నువ్వు మా అన్న పెళ్లి తొందరగా ఏటని చూడు. అరే టెంపుల్ అనగానే గుర్తొచ్చింది, వాదిన టెంపుల్ లో వెయిట్ చేస్తాందిరా నా కోసం, పోవాలి తొందర. దేవుని ఏముక్కిన బుజ్జి, ఈ ఇయర్ ఎట్లయినా గవర్నమెంట్ జాబ్స్ పడాలి, గవర్నమెంట్ జాబ్ ఎట్లయినా కొట్టాలని ఈసారి. ఎప్పుడు చదువు జాబు ఇదే లోకం, వేరే లోకం ఏం లేదా నీకు? ఇట్లా సంగీత, చదువుకొని మంచిగా జాబ్ కొట్టే నీకోసమే కదా, తర్వాత మనమే హ్యాపీగా ఉండొచ్చు. ఈ జాబు ఈ మనీ ఉంటే నేను హ్యాపీగా ఉంటాను నువ్వు అనుకుంటున్నావు, కానీ నాతో నువ్వు ఉంటే నేను హ్యాపీగా ఉంటాను నేను అంటున్నాను. సరే సంగీత, నీకు కొంచెం చదువుకునే ఉన్నది, మళ్ళీ సాయంత్రం కలుద్దాం మనం.
అబ్బా చిన్న నోరంటే ఎందుకు పోతాను తంచుకోనివా నా జేబులో అన్ని పైసలే ఉన్నాయి, ఇంత కుప్పలు కుప్పలు ఉన్నాయి. అబ్బా మరి ఎట్లనే అప్పుడు ఐస్ క్రీమ్కి ఇచ్చినట్టు ఇప్పుడు థమ్స్అప్కి ఐడియా అయ్యిరా అదే. అప్పుడు ఐస్ క్రీమ్ కి సాగరన్నని పట్టినాం, ఇప్పుడు థమ్స్అప్ కి సంగీత వదినని పడదాం. అబ్బా ఏం ఐడియానే చిన్నది. శబాష్ శబాష్. ఏమైందా ఇద్దరు కొట్టుకుంటూ వస్తారు? ఏం లేదు అక్క, మేమిద్దరం ఒక పెట్టేసుకున్నాం, అదిగా నువ్వే చెప్పాలక్క. ఏం బెట్రా? ఏం లేదు అక్క, నీ పెళ్లి సాగరన్నతో అవుతుందని నేను కాదని వీడు, నువ్వే చెప్పాలక్క. ఇక మీకు తెలిసిందే కదా ఎట్లయినా సాగరన్నతో అవుతుందని. అక్క నీ వల్ల నేను ఇప్పుడు పెట్టోడిపోయినా, నా కాడ 50 రూపాయలు బొక్క. ఎవడేమన్నాడ్రా నేను పెట్టు? అరే వెండిగా నాకు ఇప్పుడు సంబంధం లేదు, నాకు ఇప్పుడు 50 రూపాయలు ఇవ్వాలి, నేను థమ్స్అప్ కొట్టుకొని తాగాలి. నా కాడ లేవే. అరే వెండిగా నువ్వేమైనా చేసుకోరా, నాకైతే ఇప్పుడు థమ్స్అప్ కావాల్సిందే. అక్క నీ పెళ్లిలో డీజేలా డాన్స్ చేస్తావు, ఒక 50 రూపాయలు థమ్స్అప్ కొనుక్కుంటావా? నువ్వు పెళ్లి టీచర్ అంటున్నావు అంటే విన్ని థమ్స్అప్ ఏందిరా, ఏది పడితే అది కొనుక్కోపో. ఎట్లా బిస్కెట్ వేసిన దుకాణాలు అన్ని కొనుక్కుందాం పారా. హలో సాగర్, ఏం చేస్తున్నావు? ఏం లేదు సంగీత, చదువుకుంటున్నా. ఎప్పుడు చదువుకున్నాడేనా? నీతో మాట్లాడు, ఒకసారి బయటికి రా. ఓకే సంగీత, వస్తున్నా. ఓకే, నేను కూడా ఫ్రెష్ అయ్యి బయటకు వస్తాను. అబ్బా చిన్న సైకిల్ పంచర్ అయింది. అరే పంచర్ షాప్ పోయి పంచర్ అతికిద్దాం పారా. పంచర్ అతికియడానికి పైసలు ఉన్నది దానే, పైసలు ఎక్కన్నాయి, వాడు పంచర్ కి 20 రూపాయలు తీసుకుంటాడు. అరే పైసలు ఏమున్నదిరా, మన ఏటీఎం సాగరన్న ఉన్నాడు కదా, పోయి పైసలు చెల్లిద్దాం పా. అరే సైకిల్ పంచర్ అయిందా రవెన్ని? అవునన్నా, పంచర్ అతికిద్దామంటే పైసలు లేవు. అరే గదేమున్నది రా, పంచర్ కొట్ట నా పేరు చెప్పు, అతుకుతాడు. అబ్బా నువ్వు ఎంత మంచోడు అన్న, అందుకే నీకు సంగీత వదన లాంటి మంచి వదన దొరికింది. సాగర్ మీ ఫ్రెండ్ సార్ కింద అట్లా చేసింది. ఏం చెప్పాలా సంగీత, పాపం మావాడు పిచ్చోడు అవుతాడు. అలాంటప్పుడు ఎందుకు ట్రూగా లవ్ చేయాలి, ఎందుకు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలి సాగర్? వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ అంట సంగీత, పాపం మా ఫ్రెండ్ గాడే పిచ్చోడు అవుతాడు. ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటే బయటకు వచ్చి పెళ్లి చేసుకోవాలి, అంతేగాని అట్లా మోసం చేస్తారా? ఏమో కానీ నువ్వు కూడా అట్లా ఏవో కదా సంగీత. ఎట్లా కనబడతాను సాగర్ నీకు నేను? సావనని వస్తా కానీ ఇంకోనైతే పెళ్లి చేసుకోలేను తప్ప. నాకు తెలిస్తే నువ్వు అట్లాంటి దాని కదా, ఏదో జోక్ అన్నా. జోక్ అయినా సీరియస్ అయినా ఇంకోసారి అట్లా నాకు నువ్వు లేకుండా నేను ఉండలేను తెలుసా? నేను లేకుండా నువ్వు ఉండలేవు అంటున్నావు, కానీ నువ్వు దూరమైన క్షణం అదే నా చివరి క్షణం. నా ప్రాణం ఉన్నందుకు నేను నీతోనే ఉంటా సాగర్. సారన్న ఎటు పోయిండో చిన్ను లేడు. ఇంకేమున్నదిరా, సంగీత తోటి ముచ్చట పెడతానట్టున్నాడు. చిన్న ఇప్పుడు ఏం చేద్దామే? అరే వెన్ని, సరే ఎట్లయినా సరే సంగీత వదిన దగ్గర కైట్ల పైసలు వసూలు చేద్దాం, సాగరన్న దగ్గర మాంజాదారం పైసలు వసూలు చేద్దాం. ఏంది సాగర్, ఎప్పుడు చూడు లేటే వస్తాయేమనంటే చదువు అంటే ఏంది? సార్ కొత్త గవర్నమెంట్ వచ్చిందిగా, జాబులు ఎట్లయినా పడతాయి సార్, ఖచ్చితంగా జాబ్ కొట్టాలి. నీకు ఎప్పుడు చదువు ఈ జాబు తప్ప వేరే ఆలోచన ఏముండదు. మంచి చదివి జాబ్ కొడితేనే కదా మీ ఇంటికి వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను అడగగలుగుతా. మా అమ్మ నన్ను వద్దని వస్తే నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ ఎందుకున్నా సంగీత, నేను పెళ్లి చేసుకోవాలి, మన ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి. ఇప్పుడు కష్టపడితేనే కదా సంగీత మనం లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు. నువ్వేం టెన్షన్ పడకు, మన లైఫ్ హ్యాపీగానే ఉంటుంది. తమ్ముడు, మా ఫ్రెండ్ సాగర్ అడిచాడు, ఏమన్నా అవుపడ్డా? ఇంకా పిచ్చోడు అన్న గుడి ముంగడ అనుకొని పోతాను.
ఏమైంది సంగీత అర్జెంట్గా రమ్మన్నావు? ఏం లేదు సాగర్, ఇప్పటి నుంచి నాకు కాల్ మెసేజ్ చేయకు నువ్వు. ఏమైంది సంగీత ఎందుకు అట్లా మాట్లాడతాను? ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తాను, ఇక నీకు నాకు సెట్ కాదు, వదిలే. ఏం మాట్లాడతావు సంగీత? నీకు పెళ్లి సంబంధాలు వచ్చుడేంది, నన్ను వదిలేయడం ఏంది? మనం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా. అనుకునేది జరిగాయి సాగర్, మా ఇంట్లో మా పేరెంట్స్ ఒప్పుకోరు. దండం పెడితే వదిలే ఇక. కనుమరుగే సంగీత నువ్వు అట్లా మాట్లాడు ప్లీజ్. నువ్వు నా ప్రాణం అని తెలుసుగా. మీ ఇంట్లో మాట్లాడదాం. నేనేమి చేశానే నేరం, నీకు అయ్యా నా పెను భారం, నీ గుండెలో దాగున్న నీకు దండం పెడితే సాగర్, నన్ను వదిలే, ఇంట్లో తెలిసి చంపేస్తారు నన్ను. చేసినవే తట్టుకోలేక ఉన్నానే. సాగర్, నువ్వు నా మంచి కోరుకునే వాడు అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపో సాగర్, దండం పెడతా ప్లీజ్. సంగీత నువ్వే నా జీవితం అనుకున్నావు, ఇప్పుడేంటి నన్ను వదిలే అంటున్నావు? ఇక్కడ నీ టార్చర్ అవుతుంది, ఇంట్లో మా అమ్మ నాన్న టార్చర్ అవుతుంది, ఇక నేనే వస్తుంది, మీరే ప్రశాంతంగా ఉండండి. మాట్లాడిన అద్దు సంగీత, మనం వెళ్ళి పెళ్లి చేసుకుందాం పా. ఆల్రెడీ మా ఇంట్లో వాళ్ళు పెళ్లి సెట్ చేసిళ్ళు, ఆయన గవర్నమెంట్ జాబ్, ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు. సంగీత నేను కూడా గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసిన కదా, 2 నెలలు అయితే రిజల్ట్ వస్తాయి. 2 నెలలు నా కోసం వెయిట్ చేయవా సంగీత? 2 నెలలు 2 వారాలు కూడా మా వాళ్ళు ఓపిక పట్టేటట్లేరు. ఈ 10వ తారీఖు నా ఎంగేజ్మెంట్. కడదాకా నీతో అనేసి నన్నిలా ఒంటరి చేసి కాటికే నేస్తాన్ని చేసావే. ఇక నీ ఇష్టం సాగర్, నేనైతే వెళ్ళిపోతున్నాను, నన్నైతే డిస్టర్బ్ చేయకు ప్లీజ్. అన్న మాట గుర్తు లేదా, నేనంటేనే బరువైనరా, చెప్పిన మాటలన్నీ మోగబోయి మరచినాయా, పాడుబడ్డ మనసు నీదా, నాపై జాలి లేనే లేదా, బాధలేని వెళ్ళావుగా, నువ్వంటే పిచ్చోడినే, నువ్వు కాదంటే ఏమవుతానే, నీకోసమే ప్రాణమే మిగిలున్నది క్షణమే, నీ గుండెలో దాగున్న నన్నే అట్ట ఎట్ట మార్చేసినావే, తట్టుకోలేక ఉన్నానే. కడదాకా నీతో అనేసి నన్నిలా ఒంటరి చేసి కాటికే నేస్తాన్ని చేసావే. ఎన్నిసార్లు చెప్పినా ఇంట్లోకి బయటికి రా, కానీ నమ్ముకున్న తోడు నిలిచి వెళ్ళినావే నన్ను మరచి, చెప్పినానే మా అమ్మకు నేను ఎక్కి ఎక్కి ఏడ్చి, కన్న ప్రేమ కాదనొచ్చి ఉన్న ప్రేమ నీకు సంగీతం ఇట్లా పిచ్చోడే ఇంకా అనుకుంటా. నువ్వు విడిచి మనసారా ప్రేమించానే, మరవలేకపోతున్నానే, ఏ జన్మలో పాపమే నేను చేసిన తప్పే లేదే, నీ గుండెలో దాగున్న నన్నే అట్ట ఎట్ట మార్చేసినావే, తట్టుకోలేక ఉన్నానే. కడసారి చూస్తానే నిన్ను, ఓసారి చూసిపో నన్ను, సెలయేరై పారేటి కన్నీలను, సెలయేరై పారేటి కన్నీలను. అది సాగర్ కూడా అన్నా, సాగర్ అన్న, నేనన్నా చిన్నుని. చిన్న సారన్న అంటే నువ్వు ఎత్తండి, నాకు భయం అవుతుంది. మన సాగర్ అన్ననే కదరా, ఎందుకు రా భయం? సాగర్ అన్న నీకు ఇష్టమైన ఇడ్లీ తీసుకొని వచ్చిన అన్న, తింటుదా అన్న? చిన్ను సారన్న టిఫిన్ ఇచ్చిరా పోవే. అన్నా
పాపం ప్రవీణ్ని సాగర్ అన్న మంచిగా ఉండేటోడు ఎట్లా అయినరా ఇది మొత్తం సంగీతగా చేయబట్టేచి సంగీత ఏంటండి మండే వెళ్ళిపోదాం ఇక నాకు ప్రాజెక్ట్ ఇష్యూ వచ్చింది 1 వీక్ ఉందామని వచ్చినాం కదా అండి మళ్ళీ 2 డేస్కి వెళ్ళిపోదామంటారేంటి అర్జెంట్ ఇష్యూ కంపల్సరీ వెళ్ళాలి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 1 వీక్ ఉందాంలే ఇప్పుడైతే మీ అమ్మకి చెప్పు అరే అన్నలు ఈరోజు అవుట్ ఈజ్ అవుట్ ఆట ఆడదాం ఎప్పుడు అవుట్ ఈజ్ అవుట్ అనే మమ్మ ఈసారి రెస్ట్ ఆడదాం అరే సరేరా టెక్కలేద్దాం పట్టు నేను చెల్లైనా అరే అన్న అక్కడ పిచ్చోళ్ళు ఉన్నారు మనం ఇంటికి పోదాం పారా ఏ మమ్మ ఒక పిచ్చోనికి భయపడతావా వాడిని ఇప్పుడు వెళ్ళకూడదు మాకు అరే అన్నా మా దోస్తు గారు ఏమన్నా చూసిలా అన్నా తమ్ముడు సూలే తమ్ముడు నీకు ముందే చెప్పినా వాడిని చూసుకోరా మంచిగా అని చెప్పేసి ఇప్పుడు వాడిని ఎక్కడ నిట్లాడదాం రా అరే నేను బాత్రూమ్ పోయొచ్చే లోపు వాడు వేయనరా నేనేం చేయాలి చెప్పురా అరే ఎట్లరా మరి వాడు ఎక్కడికి పోయినరా ఆ బల్లే చూసినాం గుళ్ళే చూసినాం ఆ ఊరు అవతల కూడా చూసినాం వాడు ఎక్కడ లేరురా అబ్బా ఊళ్ళో అసలే మొత్తం పిచ్చి కుక్కలు తిరుగుతానాయి అరే లేదంటే వాడిని చైన్లతోటన్నా తాళ్ళతోటన్నా కట్టేసి రూమ్లో వేసండి తిండి పెడదాం రా ఏం మాట్లాడుతున్నారా వాడు ఏమన్నా పిచ్చోడారా తాళ్ళతోటి చన్నతోటి కట్టేయడానికి మొత్తం ఏదో సంగీత వల్లరా అరే మనం అంతా తిరిగేసామని ఆ గేట్ సైడ్ పోలే అటు సైడ్ పోదాంపా అవునరా అసలు ఇప్పుడు 3 ట్రాకులు పడ్డాయి ఒక రైలు పోతాయి వాడు ఆ గేటుకు పోయినా పోతాడు దారా ఏం టిఫిన్ రావండి చపాతీ చిన్న పాపం సాగర్ నాకు చపాత అంటే కూడా మస్తు ఇష్టం రా అవునే చిన్ను
పాపం సాగరన్న మనం ఏది అడిగితే అదే కొనిచ్చేది. ఐస్ క్రీమ్లు అడిగితే ఐస్ క్రీమ్లు కొనిచ్చేది, బింగోలు అడిగితే బింగోలు కొనిచ్చేది, మనం ఎన్ని డబ్బులు అడిగినా ఇచ్చేది. పాపం ఇప్పుడు అన్న తిన్నాడో లేదో. అవునే చిన్ను, ఈ చపాతి సారా నాకు ఇచ్చొద్దా? అరే అన్వేషణ సార్ అన్నాకిలే నా దొడ్డికాడు ఉన్నారా. రే సంగీత పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నదిరా. నువ్వేంద్రా ఇంకా సాహసాన్ని కూడా ఇట్లా పిచ్చోని అవుతాను. ఇప్పటికన్నా మారరా. అరే సాగర్గా ఇంకొకసారి నువ్వు సా సంగీత సంగీత అన్నావు అనుకో, అమ్మతో చెప్తా తీసుకోపోయి నిన్ను మెంటల్ హాస్పిటల్ వేసేస్తాం రా. ఇక అరే సాగర్, ఊళ్ళో అందరు నిన్ను పిచ్చోడు అంటే మాకు మంచి అనిపించలేదురా. జర అర్థం చేసుకోరా. ఏంద్రా సాగర్ ఇది? గవర్నమెంట్ జాబ్ అని ఎంత కష్టపడి ప్రిపేర్ అయినావురా. గవర్నమెంట్ జాబ్ వచ్చిందిరా నీకు, ఇంకా సంగీత అనుకుంటా ఈ పిచ్చి పని లేదురా. జర మంచిగా రా, మంచోలాగా అయ్యి ఆ జాబ్ చేసుకోరా. దండం పెడతారా రే ప్లీజ్ రా. వీడు ఏంద్రా, వీడు ఒక్కనే లవ్ చేసింది లోకం మీద. సా అనుకుంటా పోరగాళ్ళు భయపడతారు రా పిచ్చోలు అనుకొని. ఆ బడికి పోతున్నారు వీడిని చూసి. కొంచెం అన్న బుద్ధి లేదురా నీకు? నీ టెన్షన్ కు నీ అమ్మ మంచం ఎక్కిందిరా. మీ అమ్మ కోసం అన్న మారరా. ఏమనంటే సా నారా. నువ్వు ఒక్కనే ఈ ప్రపంచంలో ప్రేమించింది ఎంతో మంది రా లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అదేమో అక్కడ పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటుంది. నువ్వేమో ఇక్కడ దాని పిచ్చిన పాడి సా అనుకుంటా జీవితాంతం ఇచ్చనే కాదుగా నువ్వు. అరే అన్వేష్, నువ్వు ఆగరా. మనం కూడా నిరితే ఎవర్రా వాడిని దగ్గర తీసుకున్నది. అరే 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 మన చిన్ను వెండి రాయేష్ గారా, నీకు సాదప్ప లోకం నీకు ఏది గుర్తుకులే, అందరిని మర్చిపోయినావారా? సాగరన్న నీకోసం చపాతి తీసుకొచ్చిన తిను. అరే నువ్వు తినిపిరా, నువ్వు తినిపి. అరే తింటా అమ్మి నాటకాలు అవుతుంది. తీసుకోపోయి చైనీతో కట్టేస్తా. అన్వేషణ నా కొడుకు ఎక్కన్నారా? నీ కొడుకు మాతోటే ఉంటాను కానీ నువ్వైతే ఏం రంది పెట్టుకోకు. రేపు పొద్దుగాల ఆయుర్వేద డాక్టర్ వస్తాడు, ఆయన వచ్చినాక మొత్తం చూస్తాడు. నాదేమున్నది బిడ్డ, నా కొడుకుని అయితే మంచిగా చూసుకోండి. మేము అన్నీ మంచిగా చూసుకుంటాను కానీ అవన్నీ ఏం ఆలోచించకు నువ్వు. ఇప్పుడు బాగానే తగ్గింది కదా తమ్ముడు. సారీ తమ్ముడు ఫస్ట్ మా ఇంటికి పోదాంపా. నేను కట్టి ఇంటికి పంపిస్తా. సంగీత, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురావా? సంగీత అందరూ బ్యాండేజ్ బ్లడ్ వస్తుంది. ఏమైందండి? పిచ్చర్ ఎందుకు తీసుకొచ్చి ఇంటికి మీరు? వెళ్తుంటే సడన్ గా బండికి ఎదురుగా వచ్చిండే. కనుమరుగే అయ్యే
కాలం తట్టుకోలేకపోతున్న దూరం నేనేమి చేశానే నేరం నీకు అయ్యానా పెను భారం నీ గుండెలో దాగున్న నన్నే అట్ట ఎట్ట మార్చేసినావే తట్టుకోలేక ఉన్నానే కడదాకా నీతో అనేసి నన్నిలా ఒంటరి చేసి కాటికే నేస్తాన్ని చేసావే అన్నమాట గుర్తు లేదా నేనంటేనే బరువైనదా చెప్పిన మాటలన్నీ మోగబోయి మరచినాయా పాడుబడ్డ మనసు నీదా నాపై జాలి లేనే లేదా బాధ లేని చిరునవ్వుకే భారాన్నే ఇచ్చి వెళ్ళావుగా నువ్వంటే పిచ్చోడినే నువ్వు కాదంటే ఏమవుతానే నీకోసమే ప్రాణమే మిగిలున్నది క్షణమే నీ గుండెలో దాగున్న నన్నే అట్ట ఎట్ట మార్చేసినావే తట్టుకోలేక ఉన్నానే కడదాకా నీతో అనేసి నన్నిలా ఒంటరి చేసి కాటికే నేస్తాన్ని చేసావే ఏ ఊరే మీది? మొన్నేమో గుల్లో పిచ్చిండు, ఇప్పుడేమో బండికి ఎదురుగా వచ్చిండు. మనం చూడనికి అబ్బాయి ఇంత మంచుకున్నాడు. మీ ఊర్లో ఎవరు పట్టించుకుంటారు లేరానే? నాకేం తెలుసు అండి, నేను వచ్చిందేమో నేను నీతోనే ఉంటాను కదా. పాపం ఇంత చిన్న వయసు ఎంత కష్టం వచ్చిందే. పాపం ఏమన్నా తిన్నాడో తినలేదు. కొంచెం అన్నం వాటర్ తీసుకురాపు. సార్ నమ్ముకున్న తోడు నిలిచి వెళ్ళినావే నన్ను మరచి సార్ ఆ ఇష్యూ అయిపోయింది. నేను ఎక్కి ఎక్కి ఏడ్చి కన్న ప్రేమ కాదనొచ్చి ఉన్న ప్రేమ నీకు ఇచ్చి తెలిసినదే నా ప్రేమిక పోతుందని నన్ను విడిచి మనసారా ప్రేమించానే మరవలేక పోతున్నానే ఏ జన్మలో పాపమే నేను చేసిన తప్పే లేదే నీ గుండెలో దాగున్న నన్నే అట్ట ఎట్ట మార్చేసినావే ఏమండి అతనేడి? కడసారి చూస్తానే నిన్ను ఫోన్ మాట్లాడంతనే వెళ్ళిపోయింది. సెలయేరై పారేటి కన్నీలను సెలయేరై పారేటి కన్నీలను దేవుని ఏముక్కిన బుజ్జి, ఈ ఇయర్ ఎట్లయినా గవర్నమెంట్ జాబ్స్ పడాలి, గవర్నమెంట్ జాబ్ ఎట్లయినా కొట్టాలని ఈసారి. ఎప్పుడు చదువు జాబు ఇదే లోకం, వేరే లోకం ఏం లేదా నీకు? ఎట్లా సంగీత చదువుకొని మంచిగా జాబ్ కొట్టే నీకోసమే కదా, తర్వాత మనమే హ్యాపీగా ఉండొచ్చు. ఈ జాబు ఈ మనీ ఉంటే నేను హ్యాపీగా ఉంటాను నువ్వు అనుకుంటున్నావు, కానీ నాతో నువ్వు ఉంటే నేను హ్యాపీగా ఉంటాను నేను అంటున్నాను. ఛీ ఏం బతుకున్నది, ప్రేమించినోడేమో పిచ్చోడు అయిపోయాడు, కట్టుకున్నోనికి నిజం చెప్పుకోలేకపోతాను. నా అలాంటి జీవితం ఎవ్వరికి రావద్దు. ఈ విషయం మా ఆయనకు తెలిసి నా గురించి ఏమనుకుంటాడేమో. నా మీద ఎంత ప్రేమ అంటే అలా పిచ్చోడు అయిపోతాడు సాగర్. సాగర్ మీ ఫ్రెండ్ సార్కి అట్లా చేసింది? ఏం చెప్పాలా సంగీత, పాపం మావాడు పిచ్చోడు అవుతాడు. అలాంటప్పుడు ఎందుకు ట్రూగా లవ్ చేయాలి, ఎందుకు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలి సాగర్? వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ అంటే సంగీత, పాపం మా ఫ్రెండ్ గాడే పిచ్చోడు అవుతాడు. ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటే బయటకు వచ్చి పెళ్లి చేసుకోవాలి, అంతేగాని అట్లా మోసం చేస్తారా? ఏమో కానీ నువ్వు కూడా అట్లా ఏవో కదా సంగీత. ఎట్లా కనబడతాను సాగర్ నేను? సావనని వస్తా కానీ ఇంకోనైతే పెళ్లి చేసుకోలేను తప్ప. నాకు తెలిస్తే నువ్వు అట్లాంటి దాని కదా, ఏదో జోక్ అన్నా. జోక్ అయినా సీరియస్ అయినా ఇంకోసారి అట్లా నాకు నువ్వు లేకుండా నేను ఉండలేను తెలుసా? నేను లేకుండా నువ్వు ఉండలేవు అంటున్నావు, కానీ నువ్వు దూరమైన క్షణం అదే నా చివరి క్షణం. నా ప్రాణం ఉన్నందుకు నేను నీతోనే ఉంటా సాగర్. అందరిలాగా 3-4 నెలలు నన్ను మర్చిపోతాడు అనుకున్నా, కానీ సాగర్ ఏంటి పిచ్చోడైపోయాడు. మా ఆయన నా గురించి ఏమనుకున్నా పర్లేదు, ఇలా సాగర్ గురించి మా ఆయనకి ఎట్లనే చెప్పాలి.
మా అమ్మ నన్ను వద్దని వస్తే నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ ఎందుకున్నా సంగీత, నేను పెళ్లి చేసుకోవాలి, మన ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి. ఇప్పుడు కష్టపడితేనే కదా సంగీత మనం లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు. నువ్వేం టెన్షన్ పడకు, మన లైఫ్ హ్యాపీగానే ఉంటుంది. సారీ సాగర్, నన్ను క్షమించు. సంగీత ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అరే ఏమైంది సంగీత, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు చెప్పు. ఏమండి, ఇన్ని రోజులు మీ దగ్గర ఒక విషయం దాచిందండి. ఫస్ట్ నువ్వు ఏడు పాపు, అదేంటో నాకు చెప్పు. సాగర్ పిచ్చోడు కావడానికి నేనే కారణం అండి. సాగరా? సాగర్ ఎవరే? మీరు ఇంతకుముందు తీసుకొచ్చారు కదండి, తనే సాగర్. నా వల్లే తను పిచ్చోడైపోయాడు. ఏం మాట్లాడుతున్నావు సంగీత? తను పిచ్చోడు అవడానికి నువ్వెందుకు కారణమైనావు? మ్యారేజ్కి ముందు నేను సాగర్ లవ్ చేసుకున్నామండి. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని నేను నిన్ను పెళ్లి చేసుకున్నా. నేను తనకు దక్కలేదని నా మీద పిచ్చి ప్రేమతో సాగర్ పిచ్చోడైందండి. ఏం మాట్లాడుతున్నావు సంగీత? మ్యారేజ్ ముందు చెప్పుకుంటే ఏదో విధంగా చేసి మ్యారేజ్ క్యాన్సిల్ చేసామని కదా. పాప ఇప్పుడు మన వల్ల ఒక అమ్మాయి కూడా పిచ్చోడు అయిపోతాడు. తను నా వల్ల అలా అవుతాడు అనుకోలేదండి. దీనికి అంతటి కారణం నేనే. ఏమండి ప్లీజ్ అండి, నా కోసం ఒక్క హెల్ప్ చేయండి. మళ్ళీ సాగర్ని ముందులా మారుదామండి, ప్లీజ్ అండి. అవునే, నేను కూడా అదే చెప్దాం అనుకుంటాను. సాగర్ నీ వల్లే పిచ్చోడేండో, సాగర్ నీ వల్లే మంచోడు కావాలి మళ్ళీ. థ్యాంక్స్ అండి. హలో అన్వేష్, సాగర్ మీతో ఉన్నాడా? నువ్వు మళ్ళీ ఫోన్ ఎందుకు ఎత్తానో సంగీత? మన పిచ్చోని చేసింది కాకుండా వాడు బతుకున్నా వచ్చిందా అని తెలుసుకుందాం అని ఫోన్ చేస్తాను. ఏంది? ప్లీజ్ అన్వేష్, నువ్వు అట్లా మాట్లాడకు. ఇప్పుడే నేను మొత్తం మా ఆయనకు చెప్పిన ఏం జరిగిందో. నువ్వు మీ ఆయనకే చెప్పుకో, ఎవరికైనా చెప్పుకో. నువ్వు మళ్ళీ మా జోలికి రాకుల్లి. వాడు ఇప్పుడిప్పుడే జర మంచిగా అవుతాడు. సాగర్ని మా ఇంటికి తీసుకురండి అన్వేష్. నా వల్ల అట్లా అయింది కాబట్టి నేనే మార్చుకుంటా. ఎవరన్నా ఫోను? అరే సంగీత ఫోన్ చేసిందిరా, మా ఆయనకు మొత్తం జరిగిందంతా చెప్పిందట. సాగర్ని తీసుకురమ్మంటాను. తీసుకుపోదామన్నా అన్న సంగీత అక్కతో ఉంటదన్నా మంచిగా అవుతాడు కావచ్చు. అరే చిన్ను, సాగర్ అన్నకి ఏమైందిరా? మీరంతా ఉన్నారు కదా, ఆయన ఎందుకు ఇట్లా అయిండు? వీళ్ళ అమ్మేది? అరే అన్వేష్, నా కొడుకేదో లెటర్ వచ్చిందిరా. అవునా? సాగర్ గారు ఏడి? ఏమోరా, కీలు వాడు చక్కగా ఈ మధ్యలో ఇంటికాడ అసలే ఉంటలేడు. అరే సార్ గారికి గవర్నమెంట్ జాబ్ వచ్చిందిరా. ఓ అమ్మ, నీ కొడుకు కళ నిజమైంది. మన గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అంతా శంకరుని దయ. వాడు ఎంత కష్టపడ్డారా గవర్నమెంట్ జాబ్ కోసం, మనం పోయి చెప్దాందా? ఓకేరా శంకర, ఇప్పటి నుండి అన్న మా బతుకులు మారేటట్టు చూడు తండ్రి, నీ బాంచాను. అది సాగర్గా మళ్ళీ ఇంద్రా పొద్దునే స్టార్ట్ చేసినావు. పిచ్చోని వారా? అరే అన్వేష్, నాకు సంగీత కావాలిరా. అరే పిచ్చోడా, ఇంకా సంగీత ఏందిరా? ఇగో గవర్నమెంట్ జాబ్ వచ్చింది మామ, నీ కళ నిజమైందిరా. అరే నీ ఇంత కష్టపడి చదివింది ఎందుకురా? సంగీత కోసమేరా. ఈ సంగీతే నాకు దక్కనప్పుడు ఈ జాబ్ ఎందుకురా నాకు? అరే నువ్వు సంగీతం ఏమన్నా మోసం చేసినావారా? ఆమెనే నిన్ను కాదనుకుని వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటాంది. నేను సంగీతం ఎంత ట్రూ లవ్ చేసినావు మీకు తెలుసు కదరా. నాకు కావాలిరా, సంగీతం కావాలి.
అరే పిచ్చోడా, నీలాంటి మంచోని మిస్ చేసుకున్నందుకు ఆ సంగీత బాధపడాలరా. నువ్వెందుకు ఇట్లా బాధపడి ఇట్లా చేస్తానవరా? ఇగో నీకు జాబ్ వచ్చిందని అమ్మ ఇంట్లో మస్తు సంతోషంగా ఉన్నది. ఫస్ట్ ఇంటికి పోయి అమ్మని కలుద్దాందా లే. అరే అన్వేష్, నేను ఎటు రానురా? చివరిగా సంగీత నాకు ఇక్కడనే మాట్లాడిందిరా, ఇక్కడనే ఎటు రానురా? 2 నెలలు 2 వారాలు కూడా మా వాళ్ళు ఓపిక పట్టేటట్లేరు. ఈ 10వ తారీఖు నా ఎంగేజ్మెంట్. కడదాకా నీతో అనేసి నన్నిలా ఒంటరి చేసి కాటికే నేస్తాన్ని చేసావే. ఇక నీ ఇష్టం సాగర్, నేనైతే వెళ్ళిపోతున్నాను. అన్నైతే డిస్టర్బ్ చేయకు ప్లీజ్. అన్న మాట గుర్తు లేదా? నేనంటేనే బరువైనరా? చెప్పిన మాటలన్నీ మోగబోయి మరచినాయా? పాడుబడ్డ మనసు నీదా, నాపై జాలి లేనే లేదు. అరే సాగర్, మళ్ళీ అట్లే మాట్లాడతాను ఏంద్రా? సంగీతకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిందిరా, నువ్వు కూడా చూసినావు కదరా. వాళ్ళ అన్న అసలే సైకోగా రే. ఇగో నువ్వు మంచిగా జాబ్కు పో. సంగీత కంటే మంచి అమ్మాయి వస్తుంది నీ లైఫ్లకు. నువ్వైతే ఫస్ట్ లే. అరే అరే సంగీతనే కావాలి. ఏం మనిషిరా నువ్వు? లెటర్ చెప్తాను అవురా? అరే నాకు ఈ జాబ్ లో దేమద్రా, సంగీతనే కావాలి. అన్వేష్, అఖిల్, అరే ప్లీజ్ రా. అరే నీకు అమ్మ సంతోషం కావాలా, సంగీత ఇంపార్టెంట్ రా? నాకు సంగీతనే కావాలరా, ప్లీజ్ రా అఖిల్. ఏం మాట్లాడతానబ్బే? నీకు ఈ రోజున నీకు సంగీతం ముఖ్యమా అమ్మ కంటే? అరే నీ అయ్య లేకపోతే రోజు కూలి చేసుకుంటా ఎంతో కష్టపడి ఒక్క కొడుకు అని చెప్పి నేను సాధిందిరా. ఈ జాబ్ ఎల్లకెళ్ళి వచ్చిందిరా. మీ అమ్మ ఎంత కష్టపడితే వచ్చిందిరా ఈ జాబు. ఈ రోజున నీకు సంగీతం కావాలంటావా? ఏం మనిషిరా నువ్వు అవలా పడకావు? అరే అన్వేష్, నా బాధ అర్థం చేసుకోరా. ఒక్కసారి మాట్లాడతాను సంగీతం, ఒక్కసారి ప్లీజ్ రా అన్వేష్, ప్లీజ్ రా అఖిల్. అరే సాగర్గా, ఒక్కసారి సంగీతం రమ్మని మాట్లాడిస్తా. సంగీతంతో మాట్లాడిన తర్వాత అన్ని మూసుకొని చక్కగా ఇంటికి రావాలి. మరి అత్తవు కదా? వాడు ఎవడైనా సరే మనకు సర్పంచ్ సపోర్ట్ ఉన్నది, ఎంపీటీ సపోర్ట్ ఉన్నది, ఎమ్మెల్యే సపోర్ట్ ఉన్నది. వాడు వినకపోతే చెప్పు, ఎమ్మెల్యేతో ఫోన్ చేస్తా. వాడిని మాత్రం వదిలేలేదురా. హలో, ఎక్కడో సంగీత? ఇంట్లో ఉన్నా అన్వేష్. చెప్పు, దేని కాల్ చేసినావు? సాగర్ వాడు ఒకసారి నీతో మాట్లాడాలనుకుంటాను సంగీత. ఒక్కసారి వచ్చి వాడిని కలవవా? నేను ఎవరితో మాట్లాడా అన్వేష్. ఇంకోసారి సాగర్ విషయంలో నాకైతే అస్సలు ఫోన్ చేయకు నువ్వు. ఓకే సంగీత, బట్ వాని కోసం ఒకసారి అర్థం చేసుకో సంగీత. ఇగో ఇంట్లో మా అన్న ఉన్నాడు. మా అన్న గురించి నీకు తెలుసు కదా. అన్నకి ఏమైనా తెలిసింది అనుకో, ఇక కథ వేరే ఉంటుంది. వాని కోసం ఒక్కసారి వచ్చి కలువు సంగీత, ప్లీజ్ సంగీత. సరే అన్వేష్, చివరిసారి ఒక్కసారి వచ్చి మాట్లాడతా, తర్వాత మీరే చూసుకోవాలి. నన్ను అస్సలు ఇన్వాల్వ్ చేయదు ఇందులో. ఓకే. అరే సాగర్గా, సంగీత అత్త అన్నది ఇదంతా చూస్తే గలీజ్గా ఉంటుంది. ఫస్ట్ చికెన్ చల్లే, ఆ చెట్టు కింద పోదాంలే. చెల్లే, ఎటు పోతానవే? మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తా అన్నయ్య. వారం రోజుల పెళ్లి పెట్టుకోండి, ఇప్పుడు బయటకేందే లోపల. అబ్బా అన్నది నా ఫ్రెండ్ అన్న, ఫీల్ అవుతుంది ఇంటికి పోయి చెప్పకపోతే పెళ్ళని. ఫోన్ చేసి చెప్పే, లేకుంటే ఆమెనే ఇంటికి రమ్మాను. నువ్వేందే వాళ్ళ ఇంటికి పోడు? అసలే రోజులు మంచిలేవంటే. అబ్బా ప్లీజ్ అన్న, ఒక్కసారి చెప్పొస్తా దానికి. తర్వాత నువ్వు చెప్పినట్టు ఇంట్లోకి వెళ్ళి బయటకే రాను పెళ్ళయ్యే వరకు. సరే కానీ జాగ్రత్త పోయిరా. అరే సంగీత అత్తంది, ఎక్కువ తక్కువ ఏం మాట్లాడకు. మంచిగా తాగినట్టు మాట్లాడకు, తప్పించి పిచ్చి. ఏంది సాగర్, ఏం మాట్లాడాలి చెప్పు. ఎలా ఉన్నావు సంగీత? నీతో మాట్లాడక 15 రోజులు అవుతుంది. నాకేమైంది సాగర్, నేను మంచిగానే ఉన్నా, ఫుల్ హ్యాపీగా కూడా ఉన్నా. నేను హ్యాపీగా లేను సంగీత, నా వల్ల అయితలేదు. నాకు నువ్వు కావాలి. ఏం మాట్లాడతారో సాగర్, నీకు ముందే చెప్పినా కదా నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఈ వారం నా పెళ్ళి. అట్లా కాదు సంగీత, నువ్వు నాకు కావాలి, నేను ఉండలేను. ప్లీజ్ సంగీత.
అంత వాసన వస్తుంది పొద్దు పొద్దున తాగినావు సాగర్? అవును తాగిన సంగీత, తాకుంటూనే ఉంటాను 15 రోజుల నుంచి వెళ్ళి. తాగినా గుర్తొస్తానో తాగపోయినా గుర్తొస్తానో, నాకు పిచ్చి లేస్తాను సంగీత. సాగర్ అంత పిచ్చి పిచ్చి చేయకు నువ్వు. ఈ విషయం అన్న తెలిసింది అనుకో కథ వేరే ఉంటది. అక్కడ దాకా ఎందుకు పోడు చెప్పు. ప్లీజ్ సంగీత, నువ్వు లేకుండా ఉండలేదు సంగీత, నీకు దండం పెడతా. ఇప్పుడు నా చేతిలో ఏం లేదు సాగర్, నేనే నీకు దండం పెడతా, నన్ను వదిలేయి. ఏంది సాగర్ ఈ పిచ్చి పిచ్చి పండు? నీకు ఎన్నిసార్లు చెప్పాలి అర్థం కాదా? ఇప్పుడు నా చేతిలో ఏం లేదు, మొత్తం మా అన్నయ్య మా పేరెంట్స్ చేతుల్లోనే ఉంది. ప్లీజే, నువ్వు లేని జీవితాన్ని నువ్వు ఊహించుకోలేదే, నాకు అన్నీ నువ్వేనే. మన లైఫ్ గురించి ఎన్ని కలలు కన్నాం సంగీత, నువ్వు లేని జీవితం నాకు అద్దే. నువ్వు కావాలి, పెళ్లి చేసుకుందాం. నువ్వు పెళ్లికి వెళ్ళానని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో అన్వేష్. ఇందుకే నన్ను రమ్మన్నది ఇక్కడికి. ఏందన్వేష్ ఇది నాకు చెప్తే అర్థం చేసుకోడా? సంగీత ఒక్కసారి వీని గురించి కూడా ఆలోచించు సంగీత. వీనికంటే నువ్వు ఎంత ఇష్టమో తెలుసు కదా. ఏమైనా ఛాన్స్ ఉంటే ఒక్కసారి చూడు సంగీత. గవర్నమెంట్ జాబ్ ఉంటేనే మీ ఇంట్లో ఒప్పుకుంటారని వీడు గవర్నమెంట్ జాబ్ కోసం ఎంత కష్టపడ్డాడు సంగీత. ఈ రోజు వానికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది సంగీత, కానీ వానికి గవర్నమెంట్ జాబ్ వద్దు, నువ్వే కావాలంటాడు సంగీత. ప్లీజ్ సంగీత. నువ్వు కూడా అట్లా మాట్లాడుతున్నావు అన్వేష్. మా అన్నయ్య తెలిసింది అనుకో మిమ్మల్ని నన్ను ఇద్దరిని చంపేస్తాడు. సంగీత ఒక్కసారి నీకు సార్ అంటే ఇష్టం అని ఇప్పుడు చెప్పు. నువ్వు నిన్ను విని తీసుకొని పోయి పెళ్లి చేసే బాధ్యత మాది. ఆ తర్వాత ఏమైనా కూడా మొత్తం మేమే చూసుకుంటాం. ఏమంటావు రాఖిల్? అంతేరా. ప్లీజ్ సంగీత, నీకు వీడు ఇష్టం అంటే ఇప్పుడు చెప్పు. సారీ అన్వేష్, నేను అంతా డేర్ చేయలేను. సాగర్ ఎట్లా గవర్నమెంట్ జాబ్ వచ్చింది కదా, మంచిగా జాబ్ చేసుకో. నాకంటే మంచి అమ్మాయి నీ లైఫ్లోకి వస్తుంది. నువ్వు అట్లా మాట్లాడక సంగీత, నా వల్ల కాదు, నేను ఉండలేను. ఇక నీ ఇష్టం సాగర్, నేను చెప్పిన కడగదే చెప్పినా. అన్న మాట గుర్తు లేదా, నేనంటేనే బరువైనదా, చెప్పిన మాటలన్నీ మోగబోయి మరచినాయా, పాడుబడ్డ మనసు నీదా, నాపై జాలి లేనే లేదా, బాధ లేని చిరునవ్వుకే భారాన్నే ఇచ్చి వెళ్ళావుగా. నువ్వంటే పిచ్చోడినే, నువ్వు కాదంటే ఏమవుతానే, నీకోసమే ప్రాణమే మిగిలిన్నది క్షణమే, నీ గుండెలో దాగున్న నన్నే ఎట్ట మార్చేసినావే, తట్టుకోలేక ఉన్నానే. వదినే, నా కొడుకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది వదినే. సరే వదినే, గుడికి పోయి కొడుకు పేరు మీద అర్చన చేయించుకొని వస్తాం. నానమ్మ సాగర్ అన్న లేడా? సాగర్ అన్న నారా, సాగర్ అన్న గవర్నమెంట్ జాబ్ వచ్చింది కాదురా. అబ్బా నానమ్మ, ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పినావు. సాగర్ అన్న సాగర్ అన్న కలవాలేటక్కునా? వాడి ఇంటికి రాలేసి నువ్వు మన దోస్తులతో ఉన్నట్టున్నాడు. అబ్బా నానమ్మ, సాగర్ అన్న ఎంత కష్టపడ్డాడు గవర్నమెంట్ జాబ్ కోసం. ఫైనల్ గానైతే గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఈయన సాయంత్రం మా ఇంటికే రాండి, బాగారుండు చికెన్ చేస్తా రాండి. బాగా చికెన్ ఏం కాదు, టన్సప్ కూడా కావాలి. నాకు మాసా కూడా కావాలి. నాకు టన్సపే కావాలి. ఇలా మీరు ఏది అడిగినా తీసుకొస్తారా, సాయంత్రం అందరు రాండి. అరే సాగర్గా, సంగీత చెప్పిన దాంట్లో కూడా నిజం ఉన్నదిరా. ప్రేమ వరకంటే ఓకే, లవ్ చేసుకున్నారు, కానీ పెళ్ళి అంటే అది కుటుంబం సంబంధించింది. వాళ్ళ అన్న గురించి మన అందరికి తెలుసు, వాళ్ళ అమ్మ నాన్న గురించి కూడా మనకు తెలుసు. సంగీత చెప్పినట్టు మారరా, మంచిగా గవర్నమెంట్ జాబ్ చేసుకో, నీ లైఫ్లోకి అంతకంటే మంచి అమ్మాయి వస్తుందిరా. ప్లీజ్ అర్థం చేసుకోరా. అరే నువ్వు వీడియోగ్రాఫర్ ఫస్ట్ ఏడు పాపు చిన్న పూర్వంలోకి ఎందుకు ఎడతావు? సంగీత లేని జీవితాన్ని నేను అస్సలు ఊహించుకోలేదురా. అరే సాగరు, మనం ఏమన్నా దేవుళ్ళ మారా అనుకున్నట్టు జరగడానికి మనం బట్టి మనుషులం రే. జీవితం అంటే గిట్లనే ఉంటుంది, ఇట్లాంటి కష్టాలు వస్తా అంటే ఇవన్నీ తట్టుకోవాలి, మంచిగా లైఫ్లో ముందుకు పోవాలి. అంతేగాని ఏంద్రా ఇది గవర్నమెంట్ జాబ్ వచ్చిందిరా నీకు, ఎంజాయ్ చేయాలి మంచిగా. ఒక్క అమ్మాయి కూడా ఇంకో అమ్మాయి ఏంద్రా? అరే అసలు సంగీత నన్ను కాదు వేరేటోని పెళ్లి చేసుకుంటేంద్రా, అది నా పిల్లరా. అది తలుసుకుంటే నాకు చిలేస్తా. అరే సాగర్గా, 2 సంవత్సరాలు పరిచయమైన సంగీత గురించి ఇంత ఆలోచిస్తానవరా, మరి మీ అమ్మ గురించి ఎందుకు ఆలోచిస్తావరా? మీ అమ్మకు నువ్వు ఒక్క కొడుకురా. నువ్వు ఇట్లా తాగి ఇట్లా పిచ్చి పిచ్చి చేసుకోండి, నీకేమన్నా అయితే మీ అమ్మ పరిస్థితి ఏందిరా మరి? అదెందుకు ఆలోచిస్తలేవురా? మీ డాడీ చిన్నప్పుడే చనిపోతే మీ అమ్మ ఎంతమంది ఊళ్ళో ఎన్ని రకాలుగా అవమానించినా కూడా నా కొడుకున్నాడు అని చెప్పేసి నీ కోసం రా కూలినాలు చేసుకుంటా నేను ఇంతగానో చదివించి ఇంత పెద్దను చేసి నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చే అంత కష్టపడి ఇంత దూరం తీసుకొని వస్తే ఇప్పుడు నువ్వు అమ్మ గురించి ఆలోచించకుండా సంగీత 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 అంటానేందిరా? ఒక్కసారి మీ అమ్మ గురించి ఆలోచించురా.
అరే అన్వేష్ గారు చెప్పింది నిజమేరా, ఇప్పటికైనా అమ్మ ఇంటికాడ ఎదురు చూస్తాను, పోదాం దారా. అరే నీ అసలు ఇంటికి రాని ఇంటి సైడ్ వస్తానే నాకు సంగీత ఆలోచనలు వస్తానే రాని రాలేరు ఇంటికి. అరే అవులమ్మకపోడా చెప్తే అర్థమైతలేరా? మంచి చెప్పినా ఇంటలేవు, తిట్టి చెప్పినా ఇంటలేవు, ఏంద్రా ఊకే ఇది? అరే ఆల్రెడీ నువ్వు సంగీతను దూరం చేసుకున్నావు, నువ్వు ఇట్లనే మా మాట వినలే అనుకో, ఇక మేము కూడా దూరం అవుతాను, నీ ఇష్టం, ఇక ముందే చెప్తానా. అరే ఈ సంగీతం పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలరా? చెప్పులరా, సంగీత కావాలి ఎట్లయినా చెప్పండు. అరే సంగీత ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిందిరా, ఈ వారంలో సంగీత పెళ్లిరా, ఇంకేమైకలు ఉన్నావురా? కన్న ప్రేమ కాదనొచ్చి ఉన్న ప్రేమ నీకు ఇచ్చి తెలిసినదే నా ప్రేమిక పోతుందని నన్ను విడిచి మనసారా ప్రేమించానే మరవలేక పోతున్నానే. ఏ జన్మలో పాపమే నేను చేసిన తప్పే లేదే, నీ గుండెలో దాగున్నా నన్నే అట్ట మార్చేసినావే, తట్టుకోలేక ఉన్నానే. కడసారి చూస్తానే నిన్ను, ఓసారి చూసిపో నన్ను. సెలయేరై పారేటి కన్నులను ఏంద్రా రే ఈ పిచ్చి పని ఏంద్రా? అరే అరే ఒక్కసారి సంగీత వాళ్ళ ఇంటికి వెళ్ళి సంగీతతో మాట్లాడతారా? అరే సాగరు, నీకు వాళ్ళ అన్న గురించి తెలుసు కదా, ఎందుకు నాకు ఇట్లా చేస్తాను? వదిలేరా సంగీతనిగా. అరే ఏమన్నా కానీ ఒక్కసారి సంగీత వాళ్ళ ఇంటికి పోయేస్తారా? అరే నీ ఇష్టం రా బాయ్, మేమైతే నీతో రావరా, నువ్వు పో ఏమన్నా వేసుకో, నీకు చెప్పే కాడికి చెప్పినావు, ఇక నువ్వైతే మా మాట ఇంటలేవు ఇక. సంగీత సంగీత అరే ఎవరిని రా నువ్వు? నా ఇంటికి వచ్చి నాచలం వెళ్తాను. సంగీత సంగీత ప్లీజ్ సంగీత. నీకేం పర్లేదు సాగర్, మా ఇంటికి ఎందుకు వచ్చినావు? అసలు ఏం చెల్లే ఎవడాడు? మనూరే అన్న సాగర్ అని ఎంత చెప్పినా వింటలేడు, నా ఎంగేజ్మెంట్ అని చెప్పిన సుత ఎంబడబడతాడు. అరే నిన్ను చూస్తే జాలెత్తాంది, అమాయకంగా ఉన్నావు, ఇక్కడి వెళ్ళిపో నువ్వు. ఇట్లా కాదు సంగీత, ఒక్కసారి నాతో మాట్లాడు సంగీత. అరే మంచి మాట చెప్తాను, నాకు కోపం తెప్పేయకు, నువ్వు ఇంచెలు వెళ్ళిపో. అన్నయ్య నువ్వు కోపం తెచ్చుకోక, ఒక్క 5 నిమిషాలు టైం నేను ఆయనతో మాట్లాడొస్తా. ఏంది సాగర్ ఇక్కడికి ఎందుకు వచ్చినావు నువ్వు? అసలు మా అన్న అసలే సైకో గాడు, చంపినా చంపుతాడు, ఇక్కడికి వెళ్ళిపో. అసలు ఏంటి సాగర్ ఆ బ్లడ్ ఏంటి? హాస్పిటల్ పో ఫస్ట్ నువ్వు. సంగీత ప్లీజ్ సంగీత, మనం పెళ్లి చేసుకుందాం సంగీత, లవ్ యూ సంగీత. సాగర్ మా అన్న మొత్తం వింటాడు, డౌట్ వచ్చింది అనుకో, నిన్ను చంపుతాడు, నన్ను చంపుతాడు, ప్లీజ్ ఇక్కడికి వెళ్ళిపో. సంగీత ఏమన్నా కానీ మీ అన్నకు చెప్తాం బా. నీ ఇష్టం సాగర్, నేనైతే ఇంట్లో పోతాను, నువ్వు ఇంటికి పో. సంగీత సంగీత సంగీత. అరే మీరు మాట్లాడుకున్నది మొత్తం విన్నా, వారం రోజులలో నా చెల్లె పెళ్ళున్నది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ విషయం ఊళ్ళో వెళ్తే బిడ్డ మా పరువు పోతుంది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోకపోతే నేనే పోతా పెడతా. సంగీత సంగీత. ఏంద్రా సంగీత సంగీత? సాగర్ అదే వాళ్ళు ఏడు బిడ్డ మీతోటే ఉన్నాడు అనుకుంటానా, నేను రాలే ఇంటికి. అరే వాడు ఇంకా రాలే అంటే సంగీత వాళ్ళ ఇంటికానే ఉన్నాడు వచ్చిన పారా.
మహేష్ తిన్నా. మహేష్ నువ్వు తిన్నావా? ఓకే మహేష్. చెల్లే మహేష్ బాబు ఫోన్ చేసిండు, పెళ్లి బట్టలకు షాపింగ్ పోదాం అంటాను. ఎప్పుడు పోదాం? మీ ఇష్టం అన్న, ఎప్పుడంటే అప్పుడు వెళ్దాం. సరే చెల్లె, తొందరగా షాపింగ్ చేసినామంటే ఇక పెళ్లి కార్డు కూడా వంచాలి. ఏమైంది కొడుక నీకు? ఏమైందిరా? ఏం కాలే అమ్మా, అక్కడ బండి మించాలు కింద పడ్డాడు, తలకాయ చిన్న దెబ్బ తాకింది అంతే. రే సా 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 ఇదిరా సాగర్. రే సాగర్. అయ్యో కొడుక, నీకు జాబ్ వచ్చిందని చికెన్ అంటే బగారా చేసిన కదా కొడుక, లేచి తిందు లేదు కొడుక. దేవుడా, ఏ దేవుని కొట్టుతానో నా కొడుకు, అన్ని దేవతలు చేస్తాను కాదు తండ్రి, నీ బాంచని నా కొడుకుని మంచుకుంచు. ఏమైందిరా కొడుక? ఏమైందిరా నీకు? సాగర్ ఏమైందిరా? ఏమైంది? ఏమైంది? ఏ సారన్నా జాబ్ వచ్చిందా? మొత్తం మాకు పార్టీ లేదా? ఈ మధ్యాహ్నం వండుకున్నాడేందన్నా? లేట్ బయటికి రా. సాగర్ అన్న, నువ్వు బయటకు వస్తావా లేకపోతే మమ్మల్ని లోపలికి రమ్మంటావా? సాగర్ అన్న, ఆ తలకి ఏమైందన్నా? సాయిందన్నా సా, అసలు నీకు ఏమైంది? ఏం మాట్లాడతాను? నీ కొడుకేడమ్మా, వాడు సాగరాడు ఎక్కన్నాడు? ఏమైంది పటేల గంత సీరియస్ అవుతాను? నా కొడుకు ఏం చేసిండు? సీరియస్ అవ్వడు కాదు, నిన్ను నీ కొడుకు నువ్వు ఉండకుండా ఎత్తా. ఏడా దొంగ నా కొడుకేడి? ఏంది పటేల గట్ల బెదిరిస్తాను? మేమేం చేసినామని? ఏం చేసిండా? మీరెంత, మీ బతుకులు ఎంత? మీ బతుకులకు నా చెల్ల కావాల్సి వచ్చిందా? నీ కొడుకును రోడ్డు మీద నరుకుతా అడ్డంగా. ఇంకొకసారి మా ఇంటి మొక్కన కానీ మా వాడకు కానీ వచ్చిందనుకో నీ కొడుకు, వాడిని లేకుండా ఎత్తా. ఇంకొక వారంలో నా చెల్లె పెళ్ళున్నది. ఆ పెళ్ళి అయిపోయే వరకు మీరు ఈ ఊళ్ళో కనబడ్డారనుకో, ఏం చేస్తానో నాకే తెలియదు, చెప్తానా? నీకేమైందిరా? సాదా పేరు మాట్లాడతలేడు సాగర్. అరే అన్వేష్, మంచి ఉన్నటోడికి ఇట్లా అయిందిరా. అసలు ఏమైందిరా వీనికి? ఏందిరా రోజు రోజు గిట్లా తయారైతావు? పిచ్చోని లెక్క. అరే అమ్మ అసలే ఇప్పుడు ఆరోగ్యం మంచిగుంటుంది లేరా? రే మీరు అన్ని అమ్మగా పట్టుకున్నారు. అరే అరే అమ్మ కోసం అన్న జర ఆలోచించిన సాగర్. సాగర్ అరే సాగర్ అరే అరే రేపు పొద్దున జాయినింగ్ ఉన్నది రా. రే ప్లీజ్ రా, నా మాటిని రా, లేచిపోయి రేపు పొద్దున పోయి ఆ జాబ్లో జాయిన్ కారా. రే ప్లీజ్ రా సాగర్.
అరే అఖిల్ వీడికి ఇప్పుడే గిట్ల చెప్తాండు, రేపు సంగీత పెళ్లి చూస్తే తట్టుకోలేరు. అరే వీడిని పెళ్ళి అయ్యేటప్పుడు ఇట్లా తీసుకొని పోవాలరా. అరే ఇంటికి తీసుకోపోదాం దారా ఫస్ట్. కనుమరుగే అయ్యే కాలం తట్టుకోలేకపోతున్న దూరం, నేనేమి చేశానే నేరం, నీకు అయ్యానా పెను భారం. నీ గుండెలో దాగున్న నన్నే అట్ట ఎట్ట మార్చేసినావే, తట్టుకోలేక ఉన్నానే. కడదాకా నీతో అనేసి నన్నిలా ఒంటరి చేసి కాటికే నేస్తాన్ని చేసావే. అన్నమాట గుర్తు లేదా, నేనంటేనే బరువైనదా, చెప్పిన మాటలన్నీ మోగబోయి మరచినాయా. పాడుబడ్డ మనసు నీదా, నాపై జాలి లేనే లేదా, బాధ లేని చిరునవ్వుకే భారాన్నే ఇచ్చి వెళ్ళావుగా. నువ్వంటే పిచ్చోడినే, నువ్వు కాదంటే ఏమవుతానే, నీకోసమే ప్రాణమే మిగిలున్నది క్షణమే. నీ గుండెలో దాగున్న నన్నే అట్ట ఎట్ట మార్చేసినావే, తట్టుకోలేక ఉన్నానే. కడదాకా నీతో అనేసి నన్నిలా ఒంటరి చేసి కాటికే నేస్తాని చేసావే. సంగీత సంగీత సంగీత. అరే చిన్ను, సాగర్ అన్నకి ఏమైందిరా? మీరంతా ఉన్నారు కదా, ఆయన ఎందుకు ఇట్లా అయిండు? వీళ్ళు అమ్మేది. నీకు పెళ్ళైందని తెలిసిన మరుక్షణం సాగర్ అన్న తట్టుకోలేక పిచ్చివాళ్ళలాగా మారిపోయిండక్క. సాగర్ అన్నను పిచ్చోళ్ళలా చూసి వాళ్ళ అమ్మ తట్టుకోలేక పక్షవాతం వచ్చి మంచాల పడ్డదక్క. నీ గుండెలో దాగున్న నన్నే అట్ట ఎట్ట మార్చేసినావే, తట్టుకోలేక ఉన్నానే. నీరాజనం సమర్పయామి సర్వగం శుభప్రసాదం. దేవుడా, నా జీవితంలో చేసిన ఒకే ఒక తప్పు, నా కుటుంబ సంతోషం కోసం సాగర్ని వదిలేను. సాగర్ ఇలా కావడానికి కారణం నేనే. సాగర్ మళ్ళీ మంచి వాళ్ళ మారి వాళ్ళ అమ్మ ఆరోగ్యం మంచిగా కోలుకోవాలి. అలాగే సాగర్ జీవితంలోకి మంచి అమ్మాయి వచ్చి సాగర్ వాళ్ళ అమ్మ వాళ్ళ కుటుంబం అంతా సంతోషంగా ఉండేలా దీవించు స్వామి. महादेवाय त्र्यंबकाय त्रिप्रांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः।
ఓం నమో భగవతే రుద్రాయానం నమస్తే రుద్రవన్యభూతోదశవే నమః నమస్తే సుధన్మనే బహుభ్యాముతే నమః యాత శివతమ శివం బహూవదే ధనుః శివాసరవ్యాయా తవదయానో రుద్రమృడయ యాతే రుద్రశివాతనారఘోరా పాపకాశిని ఓం శాంతి 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 ఓం శివాయ నమః మహేశ్వరాయ నమః శంభవే నమః శశిశేఖరాయ నమః విరూపాక్షాయ నమః నానవిధ పరిమళపత్ర పుష్పాంజలిం సమర్పయామి. ఏమరా అరవిందు ఊళ్ళో ముచ్చటడుతుంది అసలు ఏం సంగతి? ఏం ముచ్చట్రా? నాకు తెలియని ముచ్చటే ఉన్నది. నేను ఇంట్లో ముచ్చటనే రావాడు చెప్పేది. నా ఇంటి ముచ్చట్నా? నా ఇంటి గురించి మాట్లాడేటోడు ఉన్నాడా రా ఊళ్ళే? అరే మీ చెల్లెవన్న పిచ్చర్ నుంచి వచ్చినారు కారా, ఎవర్రా వాడు? అరే అరవిందు నీ చెల్లుని వాడు ప్రేమించుకున్నాడు కదరా, నిజమేనారా? ఎవర్రా అన్నది? ఏ నా కొడుకురా? ఊళ్ళే అందరు అదే అనుకుంటున్నారా? అరే రాజుగా ఎవడో వాడు చెప్పురా, ఒక్కొక్కని వాడి ఇంటికి పోయి నరకత్తా వాడిని. అరే అంత సీరియస్ అంటాను కానీ పిచ్చోని ఇంట్లో లేదా చెప్పురా ఫస్ట్ నువ్వు. అరే అవునరా, మా ఇంటికన్నా ఉన్నాడు. ఏదో మా బావ మా చెల్లె జాలిపాడు తెచ్చిర్రు, దానికే ఊరంతా ఇట్లా చెప్తాలా? మీ చెల్లెని ప్రేమించినందుకే పిచ్చోడైనాడు కదరా, అందుకే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు కదరా. అరే ఇది నా చెల్లె గురించి మీకు తెలియదారా? నా చెల్లె నన్ను కాదని ఏ పని చేయదురా. ఎవడో కావాలనే పుట్టిస్తాను రా మా మీద. పరువు 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 అంటావు కారా, ఆ పిచ్చోని ఇంట్లో పెట్టుకుంటే నిజం అంతా పోతాం కారా ఊళ్ళే. అరే ఇవన్నీ ఎందుకు రెచ్చగొడతారా? అరే మా నువ్వు బీర్ రావురా. నాకు బీరాత ఏమాత్రా? ఆ పిచ్చోని ఇంట్లోకి పంపించిన తర్వాతనే నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తారా. అరే జోక్ కన్నా తీరాదరా, ఫస్ట్ అయితే బీర్ తాను. జోక్ అయిందిరా జోకు, నలుగురు మాట్లాడుకుంటే ఇజ్జత్ అంతా పోతలేదురా ఊళ్ళే. చెల్లే ఏం చేస్తానవే? ఏందని అట్లా అరుస్తాను? సాగర్ ఎంత పిచ్చి పిచ్చి గుని సెట్ చేస్తున్నా. వాడు పిచ్చోడనే, వాడు జుట్టు ఎట్లుంటుంది? ఎందుకు అరవింద్ అట్లా అరుస్తున్నావు? మన వల్లనే కదా సాగర్ అట్లా అయింది. అట్లా కాదు బావా, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడనే ఉంచాలి. ఇదంతా మనకు అవసరమా? అన్న ప్లీజ్ అన్న, కొనిడే సాగర్ విషయంలో అస్సలు ఇన్వాల్వ్ కాక. అసలే సాగర్ ఇట్లా పిచ్చోడని నేను రోజు కుమిలిపోతాను. అన్వేష్, నా కొడుకు సాగర్ని ఇంటికి తీసుకురా రాదండి. నీ కొడుకు సాగర్ గాడు మంచిగానే ఉన్నాడు. సంగీత ఉన్ను వాళ్ళ ఆయన మహేష్ వాడిని మంచిగా చూసుకుంటారు. నువ్వు వాడి గురించి అసలు రంది పెట్టుకోకు. ఫస్ట్ నువ్వు మంచిగా ఉండు. మీ ఇద్దరిని ఎవరు చూసుకుంటారు చెప్పి ఇక్కడ ఉంటే? నా కొడుకు మంచిగా అయిండారా అన్వేష్? జాబు పోతాడారా మళ్ళా? మళ్ళీ నువ్వు అట్లే ఆలోచిస్తావేందమ్మా? సాగర్ గారిని మంచిగా చేసే బాధ్యత మాది. మేము వాడిని మంచిగా చూసుకుంటాను. నువ్వు వాడి గురించి రంది పెట్టుకోకు. నువ్వు వాడి గురించి ఆలోచించడు బందే. మేము వాడిని మంచిగా చేసే ఇంటికి తీసుకుని వస్తావు. వాడు జాబుకు పోతాడు, జాబ్ ఎక్కిస్తావు వాడిని. నువ్వు రంది పెట్టుకోకు అస్సలే. మనకి వచ్చిన జాబ్ గవర్నమెంట్ జాబ్ ఉంటుందా పోతుందిరా? ఎమ్మెల్యేతో మాట్లాడైనా మన జాబ్ ఉంచుతావు, నువ్వేం రంది పెట్టుకోకమ్మా. నువ్వు ఆ జాబులు అవి ఏం ఆలోచించకు. వాడు మంచిగా ఇంటికి అయితే సరిపోతుంది. ఇక నువ్వు ఎట్టి పని తిను ఫస్ట్. చెల్లె ఏం చేస్తానవే? ఏందన్న నీకు బాగా కోపం వస్తుంది? అన్న తినిపిస్తుంది కనిపిస్తలేదా? నువ్వు తినిపించుడైందే వీనికి. అసలు ఏం చేస్తానో అర్థమవుతుందా నీకు? ఏమైందా నీకు అట్లా వస్తున్నావు? చూడండి, సాగర్ అన్నం తినిపిస్తుంటే నా మీద సీరియస్ అవుతున్నాడు అన్నయ్య. నువ్వు చేసే పనికి సీరియస్ కాకపోతే ఏం చేయాలి? అరవింద్ సంగీత వల్లనే కదా సాగర్ అట్లా అయింది. వాడు మంచిగా దాకా మనం చూసుకునే బాధ్యత మనదే. అట్లా కాదు బావా, ఊళ్ళో 10 మంది 10 రకాలుగా అనుకుంటాను. వాళ్ళకి ఇల్లు లేదా? మన ఇంట్లో చూడండి చెప్పు. సాగర్ పరిస్థితి ఇట్లున్నది. వాళ్ళ అమ్మ మంచాల పడ్డది. వాళ్ళకి ఎవరు చేసి పెడతారు చెప్పు ఇట్లుంటే? నువ్వు చెప్పింది కరెక్టే చెల్లె. వాడి ఇంట్లో ఉంటే 10 మంది 10 రకాలుగా అనుకుంటే మన పరుగు పోతలేదా? ఇది చేసేదేదో వాళ్ళ ఇంట్లో ఏంటి అయిపోతుంది కదా, మన ఇంట్లో ఎందుకు? అరవింద్ ఎట్లా వాళ్ళ అమ్మను అన్వేషణ అఖిల చూసుకుంటాను కదా. ఇప్పుడిప్పుడే వాడు మంచిగా ఎత్తుండు. ఇంకొక 10 రోజులు ఉండని రాదు. ఆ తర్వాత నువ్వు చెప్పినట్టే వాళ్ళ ఇంటికి తీసుకుపోదాం. బావా నాకు పరువే ముఖ్యం. చెల్లె ఇది చేసే సేవ లేదో వాళ్ళ ఇంటికి పోయి చేసుకో. మొన్ననే వచ్చి చూసిండు, కానీ ఆ మెడిసిన్ అసలే తగ్గుతలేదు సార్. అందుకోసం అని చెప్పేసి మిమ్మల్ని కాంటాక్ట్ అయినాం. కొంచెం మంచిగా రాయండి సార్.
ఓకే సార్, ఒక అర్ధ గంటలు వచ్చి మేము తీసుకుంటాం. అరే అఖిలు, డాక్టర్తో మాట్లాడినా మా సాగర్ వాళ్ళ అమ్మకు మెడిసిన్ మొత్తం రాసినట్ట, పోయి తీసుకొచ్చుకున్నాం. పా ఏందక్క సారన్న ఎందుకు తీసుకొచ్చిల్లు? ఏం లేదురా విన్ని, ఇన్ని రోజులు మా ఇంట్లోనే చూసుకున్నా కదా, ఇప్పటి నుంచి నేనే వచ్చి అన్ని చూసుకుంటా ఇక్కడ. సాగరు, ఏమైందిరా కొడుక నీకు? ఏం కాలేదు అంటే మీరు టెన్షన్ పడకండి, నేను చూసుకుంటా మీ ఇద్దరిని. సంగీత, ఇక వీళ్ళు రెస్ట్ తీసుకొని మనం వెళ్ళి లంచ్ బాక్స్ తీసుకొద్దాం. సంగీతక్క నాకు కూడా ఆకలి అవుతుంది, నేను కూడా అన్నం తినొత్తా. సరేరా విన్ని. నానమ్మ నేను తినొత్తా, ఇట్నే వండుకో. పటేలా, నువ్వెందుకు వచ్చినావు? నీ వల్ల, నీ కొడుకు వల్ల ఊర్లో నా ఇజ్జత్ అంతా పోతాంది. మిమ్మల్ని అప్పుడే వదిలేసి నేను తప్ప అని చేసిన. వద్దు పటేలా, వద్దు పటేలా, తప్పైంది పటేలా. ఇవాళ వీడిని వదిలేసేది లేదు. వీడి వల్ల నా చెల్లె సంసారం నాశనం అవుతాంది. వద్దు పటేలా, వద్దు పటేలా. నా కొడక చావు, నీ వల్ల నా ఊర్లో పర్వతం పోతాందా? ఏమైంది సంగీత, ఇంకా బాక్స్ పెట్టడం అయిపోలేదా? అయిపోయిందండి, వెళ్దాందా. సాగర్లే, అన్నం నిందు. సాగర్, ఏమైందిలే, ఎంతసేపు పడుకుంటావు? ఏమైంది సాగర్? సాగర్, ఏమైంది సాగర్? లే. సంగీత, సంగీత వాళ్ళ అమ్మ కూడా. సాగర్, నిజంగా నేనంటే నీకు అంత ఇష్టమా? నీకు డౌట్ ఎందుకు వచ్చింది సంగీత? నాకు వచ్చింది, కానీ నిజం చెప్పు, నేనంటే నీకు ఎంత ఇష్టం? నాకు మా అమ్మ అంటే ఎంత ఇష్టమో నువ్వు కూడా అంతే ఇష్టం. నేను మా అమ్మలా చూసుకుంటా. నాకెవరున్నారు సంగీత? నువ్వు, మా అమ్మ, నా ఫ్రెండ్స్ అన్వేష్, అఖిల్, వీళ్ళే నా ప్రపంచం. అవునా? నాకు తెలుసులే నీకు నాకంటే నీ ఫ్రెండ్స్ అంటే ఎక్కువ ఇష్టం అని. అట్లెందుకు అనుకుంటున్నా సంగీత? వాళ్ళ ప్లేస్ వాళ్ళదే, నీ ప్లేస్ నీదే. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. అబ్బో, బాగానే కవర్ చేస్తాను, మాటలు బాగానే నిలిచినావు కదా. నీ బిత్తిరి ముఖం దానా కవర్ చేసినే ఉన్నదే, నిజం చెప్తే గట్లా అంటాను. ఏంది నాది బిత్తిరి ముఖమా? నాది కాదు, నీది బిత్తిరి ముఖం. సరే తి, ఈ బిత్తిరి ముఖపోనే కదా నువ్వు లవ్ చేసేది. సరే, నేను మంచి ముఖపోనే చూసుకుంటా.
చూసినావా సంగీత, నువ్వు కోపంలో ఎంత అందంగా ఉంటావో నీకు కోపం రావాలనే నీ ఇట్లా అన్నా. ఇగో నేను కోపం ఉన్నప్పుడు జోకులు వేసిన అనుకో మూతి కలుతా చెప్తాను. చూసినావా నువ్వు కోపం తెచ్చుకుంటా అంటే నీ ముఖంలో అందం వెలిగిపోతాంది. నువ్వు నా బంగారం సంగీత. వీటికేం తక్కువ లేత్తి. సరేగానే ఆ చేతులేంటిది? ఇది నా మంచి మొక్క పొడి కోసం తెచ్చిన నీ బిత్తిరి ముఖం కోసం కాదు. ఇక అమ్మాయిలకు కలగ కానీ నీకోసమే తెచ్చిన వాటు. ఆ చైన్ని మెళ్ళకెళ్ళి తీసినావు అనుకో నీ సంగతి చెప్తా. ఆ చైన్ని మెళ్ళలో ఉంటే నేను నీతో ఉన్నట్టే. సరేనే. ఇప్పుడు చెప్పు సాగర్, ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉందో? నీకు నా మీదనా, నా మీద నీకా? నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో నీ మాటల్లో చెప్పలేను సంగీత. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఏదో ఒక రోజు నీకే తెలుస్తుంది సంగీత నువ్వంటే నాకు ఎంత ఇష్టమో. అవును, నీ ఫ్రెండ్స్ అఖిల్ అన్వేష్ ఏరి నేను వదిలిపెట్టి ఉండరు కదా? అన్వేష్ గాడు అంటే పొలం కాడ పిండి చల్లుతాడు. ఈ అఖిల్ గారి గురించి తెలిసిందే కదా, వాడు ఫోన్లో ఏ బెట్టింగ్లు ఎత్తాడు. బెట్టింగా? నీకు లేవు అసలు అలవాట్లు? నాకు నీతోటి ఫోన్ మాట్లాడడానికి మెసేజ్ చేయడానికే టైం ఉంటలేదు, ఇంకా బెట్టింగ్లు కూడానా? ఇప్పటి నుండైనా ఊర్లో తిరుగుని మానేసి మంచిగా చదువుకో. మా అన్నయ్య గురించి తెలుసు కదా, నీకు గవర్నమెంట్ జాబ్ వస్తేనే మా అన్నయ్య పెళ్లి ఒప్పుకుంటాడు. నేను చదువుతానే, ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొడతా. నేను కాకుండా నిన్నేవాడు పెళ్లి చేసుకుంటాడే. ఇంకోసారి ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినావు అనుకో అంటే చంపుతా. ఏంది చేయలేస్తాన్ని చంపుతా. ఈ మధ్య ఊకే మా ఫ్రెండ్స్ గురించి అడుగుతాను, నువ్వు కూడా అందరు అమ్మాయి లెక్క మా ఫ్రెండ్షిప్ని విడగొట్టావు కదా. ఇక చాలుతి, నేనెందుకు విడగొడతా మిమ్మల్ని? అవునా? సరే నాకు మాట ఇవ్వు. సాగర్ 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 హ్యాపీ బర్త్డే రా అఖిల్. థ్యాంక్ యూ రా. దావత్ ఎక్కర్రా మరి? అరే ప్రతి సంవత్సరం దావత్ అడుగుతారు కానీ ఏ సంవత్సరం కేక్ కట్ చేపించిల్లారా? ఇక నీకు తెలియంది ఏమున్నది రా అఖిల్? అరే నీ మట్టి అన్న తీరా సాయంత్రం కళ్ళు చెప్పినా. హ్యాపీ బర్త్డే అఖిల్. థ్యాంక్ యూ రా. అఖిల్ సాగర్ కేక్ తెచ్చిందా నీకోసం? అరే కేక్ ఎందుకు తీసుకొచ్చినావురా? అరే వాడు ప్రేమతోటి కేక్ తీసుకుని వస్తే ఎందుకు తీసుకొచ్చినావు అంటావేంద్రా? అరే నేను ఎగ్జామ్ ఫీజుకే పైసలు లేవని నన్ను అడిగాను రా. ఇవన్నీ అవసరం రా మనకి? అరే డబ్బులు ఏమున్నదిరా, ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు. నువ్వు కేక్ కట్ చేయి ఫస్ట్. అది అన్వేష్ కేక్ తీరా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అఖిల్. థ్యాంక్ యూ రా సాగర్, ఫస్ట్ టైం రా కేక్ కట్ చేసాడు లైఫ్లో. ఒక్కోరా మన మధ్యలో థ్యాంక్స్ ఎందుకు? అరే లైఫ్లో ఎప్పుడు మనం ముగ్గురం ఇట్నే కలిసి ఉండాలిరా. అరే అఖిల్ మనం ఎందుకు విడిపోతాం రా? అట్లా అని కాదురా, నాకు లైఫ్లో మీరిద్దరు తప్ప ఎవరున్నారా? అరే అఖిల్, అన్వేష్, మన లైఫ్లో ఎంత స్థాయికి ఎదిగినా కూడా ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా మన ముగ్గురం ఇట్లనే కలిసి ఉండాలిరా. మన చివరి శ్వాస వరకు మన ముగ్గురం ఈ జీవితాంతం ఇలానే కలిసి ఉండాలిరా, బెస్ట్ ఫ్రెండ్ లెక్క. మన ముగ్గురిని వేరు చేయాల్సింది ఆ చావు ఒక్కటేరా. అరే సాగర్ నువ్వు అంత మంచిగా చెప్పావు కానీ ఇప్పుడు సాగు గురించి ఎందుకు మాట్లాడుతున్నావు రా? ఆ సాగు కూడా మన ముగ్గురిని వేరు లేదు, పోతే ముగ్గురం కలిసి అయిపోదాం. సాగర్ అరే సాగర్ పాపమ్మ
ఏం చెప్తానా అమ్మా? చీరజనిగింది బిడ్డ కుట్టుకుంటానా. చిన్న చీరలు కొట్టుకున్నాడు ఎందుకే అమ్మా? వేరే చీరలు లేవా? ఎక్కడ మంచుకున్నాయి బిడ్డ, అన్ని చినిగినే చీరలే కాదురా, ఒక్కటి మంచుకలేదు. నువ్వేం బాధపడకే అమ్మా, ఈ సంవత్సరం ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొడతా. ఫస్ట్ జీతంతో నీకు కొత్త చీరలు కొనిస్తా. నాకెందుకు కొడుక గా చీరలు నేను ఎవ్వి కట్టుకున్నది వెళ్ళాడుతుంది. నువ్వు మంచి జాబ్ చేసుకొని నువ్వు మంచిగుండు. ఏందమ్మా గట్లా అంటాను? నీకంటే ఎక్కువ నాకు. నువ్వు కట్టిన చీర కట్టకుండా గట్లా తీసుకుంటా నీకు. సరే బిడ్డ, నీకు మంచిగా జాబ్ వచ్చి నీ పెండ్లు నేను చూస్తే అంతే చాలు నాకు. గట్లా అంటాను ఏందమ్మా? నా కొడుకులను ఎత్తుకొని ఆడిపించి వాళ్ళ పెళ్ళిళ్ళు చేయవా నువ్వే? సరే కొడుక, మీరు చల్లగా బతుకుతే నాకు అదే సంతోషం. అరే వెన్నిగా మళ్ళీ వాళ్ళ బడికెందుకు పోలేరా? స్కూల్ ఫీజు కట్టలే అన్న, వాడు వ్యాన్ ఎక్కి అని. అవునా? నేను బాబాయ్కి ఫోన్ చేస్తావు. అరే అద్దరా, నేను ఆల్రెడీ మాట్లాడిన బాబాయ్ తోటి 10 రోజుల్లో పైసలు సెట్ అయితే అప్పుడు ఫీజు కడతా అన్నాడు. మరి ఇంకేం రా, 10 days లో కడతా అన్నాక నేను వ్యాన్ ఏం దింపిండు? ఎగ్జామ్స్ ముందు మా సార్లు ఇట్నే చేస్తారన్న. అవునా? మీ మ్యాథ్స్ టీచర్ నాకు తెలుసు. మీ మ్యాథ్స్ టీచర్తో నేను మాట్లాడి ప్రిన్సిపల్తో చెప్పంటావు. రేపు వ్యాన్ ఎక్కేటప్పుడు నేను నీతో వస్తా, నువ్వేం భయపడకు. థ్యాంక్ యూ అన్న. సార్ ప్లీజ్ సార్, ఒక్క 1 monthలో కడతా సార్. సార్ ఇంటికి అయితే రాకూడదు సార్, ప్లీజ్ సార్. ఊర్లో ఇచ్చే పోతే సార్, ప్లీజ్ సార్ 1 monthలో కట్టేస్తా సార్ పక్కా. సార్ ప్లీజ్ సార్, 1 monthలో కట్టకపోతే మీరు ఏమైనా చర్యలు తీసుకోండి సార్. సార్ నేను 30,000 తీసుకున్నా సార్. సార్ 15,000 ఇంట్రెస్ట్ అయింది సార్, 45,000 మొత్తం. అట్లా కాదు సార్. సార్ 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 అరే ఏమైందిరా అఖిల్? ఎందుకు అట్లా టెన్షన్ పడతాను? ఏం లేదురా. ఏం లేదనుకుంటే టెన్షన్ పడతాను ఏంద్రా? అసలు ఏమైంది చెప్పు. అరే ఒక యాప్లో లోన్ తీసుకున్నారా, వాడు పోలీసులు కేసు అంటానరా. అరే నీకు ఎన్నిసార్లు చెప్పిండ్రా బెట్టింగ్లకు లోన్ల జోలికి పోగాని? ఏమన్నా అంటే లోన్లు తీసుడు బెట్టింగ్లు వేసుడు. ఇప్పుడు అన్వేషణ వెళ్తే మస్తు సీరియస్ అవుతారు నీ మీద. అప్పటికి అన్వేషణ చెప్తూనే ఉన్నారా లోన్ల జోలికి బెట్టింగ్ జోలికి పోగానే, కానీ ఏదో అత్యాశ పడ్డారా. ఇప్పుడు పోలీసు వాళ్ళు అత్తే ఇజ్జత్ పోతుంది. ఎంత కట్టాలి చెప్పు అసలు? లోన్ ఎంత? అరే 30,000 తీసుకున్నారా, 2 నెలలకి 15,000 ఇంట్రెస్ట్ అంటారా, మొత్తం 45,000 కట్టాలరా. 45,000 ఆరా? అరే సాగర్ నాకు భయం అవుతుందిరా, ఏం చేద్దాం రా? అవురా, నువ్వేం భయపడకావు. ఇంట్లో మహిళా సంఘం చిట్టి పైసలు ఉన్నాయి, ఎట్లా చేసి కడదాం. అబ్బా థ్యాంక్స్ రా సాగర్. మా చెల్ల జోలికి వస్తావారా? ఇప్పుడు రారా. సాగర్ నీ అల్లరి ఎక్కువైతుంది. సాగర్ నువ్వు అమ్మ చెప్పిన మాట వినకపోయినా అనుకో దెబ్బలైతాయి. ఇలా మహేష్ సంగీతలకు కొడుకు రూపంలో సాగర్ మళ్ళీ జన్మించాడు. సర్పంచ్ అంత మంచేనా? కన్న తల్లి ఉసురు ఊరికే పోదు కదా, అందుకే సాగర్ వాళ్ళ అమ్మకు పట్టిన గతే అరవింద్కు పట్టింది.